బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి బిల్డర్ సాజిద్ ను అదుపులోకి తీసుకుని అతనిపై బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అనుమతి లేకుండా సైబరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి బిల్డర్ సాజిద్ ను అదుపులోకి తీసుకుని తనపై బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. రైట్ శ్రావణి, హైదరాబాద్ మహానగరంలో అంజయ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పగూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఇప్పటికే ఇది శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను కూడా రెస్క్యూ టీం సిబ్బంది వెలికితీయడంతో ఏదైతే నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పగూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మృతులను మధ్యప్రదేశ్ కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేష్ కారే 34 సంవత్సరాలు, మోపత్ అనే మరో వ్యక్తి 42 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. ఈ నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం మధ్యాహ్నం సమయంలో దాదాపు 1 గంట సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో ఏదైతే కూలిపోతున్న భవనం కూడా శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పై పడడంతో ఆ భవనం కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్ లో 2 వృద్ధులు గాయపడడం జరిగింది. అపార్ట్మెంట్ లో సంబంధించిన గోడలు కూడా ధ్వంసం కావడంతో అందులో ఉన్నవారు అందరూ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. అలాగే మరో పక్కనే ఉన్న ఒక హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్లో విద్యార్థులు భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీయడం జరిగింది. ఈ ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు అయితే పోలీసుతో పాటు ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది చేరుకొని శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమో అని చెప్పేసి అనుమానంతో కూడా సహాయక చర్యలన్నీ ముమ్మరం చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఇది సాయంత్రం సమయంలో మాత్రం జరిగి ఉంటే మాత్రం ప్రాణ నష్టం మరి ఎక్కువగా ఉండేది అని చెప్పేసి స్థానికులు చెప్పడం జరిగింది. ఘటన స్థానానికి ఏదైతే ఆ ప్రదేశానికి సంబంధించి ఘటన జరిగిన ప్రదేశానికి ఎమ్మెల్యే ఆరెపూడి గాంధీతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదే విధంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన వచ్చి పరిశీలించడం కూడా జరిగింది. ఈ యొక్క అపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే కట్టిన బిల్డర్ కోసం అన్వేషించడానికి కూడా జరిగింది. అయితే మొత్తంగా చూస్తే ఇప్పుడు జిహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా భవనం నిర్మించారని చెప్పేసి, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నప్పటికీ ఇప్పుడు సరైన ప్రమాణాలు లేకుండా తక్కువ వ్యవధిలోనే నిర్మించడంతో ఇది బిల్డింగ్ మొత్తం కూడా పేక మేడలా కూలిపోయిందని చెప్పేసి అక్కడ ఉంటున్న స్థానికులు అనడం జరుగుతుంది. మొత్తానికైతే గచ్చిబౌలి పరిధిలో అంజయ్ నగర్ లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. దాంతో పాటు మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి అయితే సంతోష్ కుమార్ ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అక్రమంగా నిర్మాణాలకు అడ్డుకునేందుకు సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరోవైపు అంజయ్ నగర్ లో భవనం ఏదైతే శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు, ఇప్పటికి కూడా శిథిలాల కింద పడి ఉండడంతో దెబ్బతిన్నాయని చెప్పేసి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ను కూడా హైడ్రా కూడా కూల్చివేయనుంది. దీంతో పాటు శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారేమో అని అనుమానంతో అయితే ఇంకా ఇప్పటికీ కూడా గాలింపులు అయితే కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గ పోలీసులు ఇటు బిల్డర్ ఏదైతే ఉన్నాడో సాజిద్ ను అదుపు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే బిల్డింగ్ అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం సంతోష్ మాత్రం హైదరాబాద్ వెళ్ళొద్దని చెప్పేసి ఇటు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇటు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికుమార్.